తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి, ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. రెడీ, రమ్మను. అంత సీన్ ఉందండి. దాన వీర సూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో గానీ ఆ యాక్షన్ మించిపోయాడు. ఎవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసిన రామారావు గారి యాక్షన్ నథింగ్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించి ఒకసారి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చేది చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు? అంబానీలు ఎప్పుడు వచ్చినారు? అదానీలు ఎప్పుడు వచ్చినారు? కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు? ఇంకా వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు? ఆదిత్య మిట్టల్. ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. ఇంకా నెక్స్ట్ ఫోటో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఆయన నేను కలిసి డావోస్ లో నడుచుకుంటూ పోతా ఉన్నా. ఎందుకు? అడుగు తింటానికా? నేను ఒకటి అడుగుతున్నా, సార్ ఏంటి సార్? ఇదిగో నీ మోసం. ఓకే ఓకే, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టింది. నువ్వు చెప్పినది అబద్ధం కాదా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. నేను ట్వీట్ పెడతా ఉన్నాను. ఎందుకు? నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు. ఎందుకు? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? ఎవడు తెలుసా? They have 1.7% vote. Sir. The Congress party has 1.7%. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. Let's not talk about a party which is insignificant. ఇంగ్లీష్ రాదు. ప్రతి అందరూ అడుగుతున్నాను. సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? అందుకే ఈ రోజు సినిమాల్లో ఆయన హీరో అయినా పొలిటికల్ లో జోకర్ అయిపోయాడు. ఒరే సైకో వెతవా, దరిద్రపు నా కొడక. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం చేసుకుంటాడు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏ కలవేకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? తొందరగా జూన్ 4 వచ్చేస్తే మామూలుగా చేసుకోను. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే పవన్ కళ్యాణ్ ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. చూసారా సార్ డబుల్ యాక్షన్?
పరమ దుర్మార్గుడు సార్ వీడు. రాణిని, ఇంట్లో రాణిని. సో నేను ఇంట్లో డైమండ్ కదా రాణి, ఇండస్ట్రీలో రాణిని, సక్సెస్ఫుల్ హీరో. డబ్బా 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 కొట్టు డబ్బా. చూస్తున్నా ఏకలు వేయకండి, చూస్తున్నా ఏకలు వేయకండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దని. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో జోకర్ గురించి చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు, అలాగే ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు తప్ప. కారు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.